అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వేళ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ బెడేలని వచ్చింది సోషల్ మీడియాకి. లోకేష్ కనగరాజ్ ఒక అద్దిరిపోయే వీడియోని అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేసినాడు. అంటే లోకేష్ కనగరాజ్ నేను అల్లు అర్జున్తో సినిమా తీస్తున్నాను అని ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ తర వ్యాపిస్తోంది. చాలా అంటే చాలా పెద్ద అప్డేట్ ఇది, అవునా కదా? అంటే దీనికన్నా ముందు లోకేష్ కనగరాజ్ పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తాడా లేకపోతే అల్లు అర్జున్తో సినిమా తీస్తాడని చాలా గందరగోళం అయితే ఉండింది. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్తో సినిమా తీస్తాడని ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాడు సోషల్ మీడియాలో. ఏమని కనిపిస్తుంది ఆ వీడియోలో అంటే అల్లు అర్జున్ గుర్రం మీద స్వారీ చేయడం, తర్వాత అంటే ఆ అడవిలో క్రూర జంతువులు అయితే కనిపిస్తాయి. దీని నుంచి మనకేమర్థమవుతుంది, మనకు అనుమానాలు వస్తాయి. ఏమని, ఈ సినిమాలో ఈ లోకేష్ కనగరాజ్ మూవీలో అల్లు అర్జున్ కౌబాయ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని అయితే మనకైతే అనుమానం అయితే వస్తుంది. ఎందుకో ఈ టాలీవుడ్కి ఈ కౌబాయ్ క్యారెక్టర్ జోనర్లో వచ్చిండే మూవీస్ అంటే అచ్చు రాలేదని చెప్పచ్చు. అన్ని ఫ్లాప్లు అవరేజ్లు. ఒకే ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అది సూపర్ స్టార్ కృష్ణ అయితే తీసినాడు. మోసగాళ్ళకు మోసగాడు కౌబాయ్ క్యారెక్టర్ సినిమా. అది తప్ప చిరంజీవి కొదమసింహం తీసినాడు, తర్వాత మహేష్ టక్కర్ దొంగ సినిమా తీసినాడు. రకరకాల సినిమాలు అయితే వచ్చిండాయి. ఈ జోనర్లో వచ్చిండే సినిమాలన్నీ ఫ్లాప్లు, తర్వాత ఆవరేజ్లు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఎలాంటి సినిమా తీస్తాడు, లోకేష్ కనగరాజ్ హిట్ కొడతాడా లేదా అనేది చాలా మందికి డౌట్ అయితే వచ్చింది. ఏది ఏమైనా కూలీ సినిమా తర్వాత ఏ సినిమా చేయలేదు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో చాలా బిజీగా అయితే ఉన్నాడు. ఇప్పుడు జూన్ అయితే ఎండ్ అయితే అవుతుందంట. అట్లీ తర్వాత అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ జూన్కి అయితే ఎండ్ అయితే అవుతుందంట. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ అంటే లోకేష్ కనగరాజ్ మూవీలో అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అనిరుద్ధ్ అంట. ఈ సినిమా అంటే మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తూ ఉంది. నేను అనుకునేది ఏమంటే అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్తో సినిమా తీస్తాడు, దాని తర్వాత పుష్ప 3 ర్యాంపేజ్ సుకుమార్తో తీస్తాడని నేను అనుకునేది. కానీ లోకేష్ కనగరాజ్తో అయితే అంటే ఒక టాప్ డైరెక్టర్లో ఒకరైతే అయినారు ఇప్పుడు లోకేష్ కనగరాజ్. ఆ లోకేష్ కనగరాజ్ ఎలా వాడుకుంటాడు అల్లు అర్జున్ని, ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకేం అర్థమైతే అయితే ఉండదు. నాకెందుకో ఈ సినిమా సరిగ్గా అంటే ఈ సినిమా ఎందుకో కలిసి రాదు అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బాయ్.